హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం 10/6/2025 బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ఆఫ్టర్నూన్ పేపర్ని చూద్దాము. మెథడాలజీ. ఫస్ట్ క్వశ్చన్, సవరించిన బ్లూమ్స్ టాక్సానమీలో ఉన్నత స్థాయిలో గల సోపానం. ఆప్షన్ ఏ జ్ఞానము, ఆప్షన్ బి అవగాహన, ఆప్షన్ సి మూల్యాంకనము, ఆప్షన్ డి సృష్టించుట. దీని ఆన్సర్ సృష్టించుట. అదే సవరించని బ్లూమ్స్ టాక్సానమీ పాత వర్గీకరణ ప్రకారం చూసుకుంటే మూల్యాంకనం అనేది ఉన్నత స్థాయి సోపానం అవుతుంది. సవరించిన బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం అయితే సృష్టించుట వస్తుంది. సవరించిన బ్లూమ్స్ టాక్సానమీని 2001లోని ఆర్హెచ్ దవే మరియు ఆండర్సన్ ఇద్దరు కలిపి సవరిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియ గురించి విద్యార్థి సరైన పదాలను ఉపయోగించి చెప్పడం. కిరణజన్య ఆప్షన్ ఏ అవగాహన, ఆప్షన్ బి జ్ఞానము, ఆప్షన్ సి వినియోగము, ఆప్షన్ డి విశ్లేషణ. ఇక్కడ సరైన పదాలను ఉపయోగించి చెప్పాడు కాబట్టి ఇది ఏటవుతుంది, జ్ఞానం కిందకు వస్తుంది. ఉన్నది ఉన్నట్లు చెప్పడము, సరైన పదాలు చెప్పడము అవన్నీ జ్ఞానం కిందకే వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి జ్ఞానం ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మూడో క్వశ్చన్, మొక్కలు జంతువులు ఉత్పత్తుల గురించి ఇంటర్వ్యూ చేయటం. ఆప్షన్ ఏ విషయ అవగాహన, ఆప్షన్ బి ప్రశ్నించడం పరికల్పన చేయడం, ఆప్షన్ సి సంశ్లేషణ, ఆప్షన్ సి సమాచార నైపుణ్యం, ఆప్షన్ డి క్షేత్ర పర్యటనలు. ఇందులో మొక్కలు జంతువులు ఉత్పత్తిదారుల గురించి ఇంటర్వ్యూ చేశారు అంటే అది ప్రశ్నించడం పరికల్పన కిందకు వస్తుంది. విషయ అవగాహన కూడా అవ్వచ్చు, ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, నీటి ఆవరణ వ్యవస్థ గురించి అక్వేరియం తయారు చేయించి క్లాస్ రూమ్లో వివరించటం. ఆప్షన్ ఏ ప్రాజెక్ట్ పద్ధతి, ఆప్షన్ బి అన్వేషణ పద్ధతి, ఆప్షన్ సి చర్చా పద్ధతి, ఆప్షన్ డి ఉపన్యాస పద్ధతి. దీని కరెక్ట్ ఆన్సర్ ప్రాజెక్ట్ పద్ధతి. ఫిఫ్త్ క్వశ్చన్, నిర్మాణాత్మక మూల్యాంకనం ఎప్పుడు చేస్తారు. బోధనకు ఆప్షన్ ఏ బోధనకు ముందు, ఆప్షన్ బి ఆ బోధన తర్వాత, ఆప్షన్ సి యూనిట్ పరీక్షలు, ఆప్షన్ డి త్రైమాసిక పరీక్షలు. ఇది బోధనకు ముందు చేస్తారు, లేదంటే బోధన సమయంలో మధ్యలో కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మెథడాలజీలో భాగంగా సిక్స్త్ క్వశ్చన్, ఒక తరగతి గది బోధన అనంతరం విద్యార్థుల్లో ఏర్పడినటువంటి నిర్దిష్ట ప్రవర్తన మార్పుని ఏమంటారు. ఆప్షన్ ఏ లక్ష్యాలు, ఆప్షన్ బి స్పష్టీకరణలు, ఆప్షన్ సి గమ్యాలు, ఆప్షన్ డి ఉద్దేశాలు. నిర్దిష్టమైన ప్రవర్తన మార్పుని స్పష్టీకరణలు అంటారు ఫ్రెండ్స్. తరగతి గదిలోని ఉపాధ్యాయుడు సాధించేది లక్ష్యాలు. గమ్యాలు అంటే దీర్ఘకాలికమైనది ఉంటుంది, ఉద్దేశాలు ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, సాధారణ సెలవులు దేనిలోని భాగం. ఆప్షన్ ఏ యూనిట్ ప్రణాళికలు, ఆప్షన్ బి వార్షిక ప్రణాళికలు, ఆప్షన్ సి పాఠ్య ప్రణాళికలు, ఆప్షన్ డి సంస్థాగత ప్రణాళికలు. సాధారణ సెలవులు అనేది వార్షిక పథకంలోని భాగం. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభ ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు. ఆప్షన్ ఏ అంబేద్కర్, ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి బాలగంగాధర్ తిలక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. సెకండ్ క్వశ్చన్, ఏపీలో మొదటి సీఎం మహిళల్లో ఇది జతపరచమని ఇచ్చారు. మహిళల్లోని సి అంటే సుచిత కృపాని. మొదటి గవర్నర్ మహిళలో ఎవరంటే సరోజినీ నాయుడు. ఆంధ్రప్రదేశ్ మొదటి సీఎం ఎవరు అంటే, ఆంధ్ర రాష్ట్ర మొదటి సీఎం ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్రప్రదేశ్ మొదటి స్పీకర్ కాళేశ్వరరావు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ది గుడ్ ఈజ్ విత్ ఇన్ యూ బుక్ రైటర్ ఎవరు. ఆప్షన్ ఏ లియో టాల్స్టాయ్, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి గాంధీజీ, ఆప్షన్ డి అరిస్టాటిల్. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ లియో టాల్స్టాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్,
కవుల సమావేశం జరిగిన ప్రదేశాలు. ఆప్షన్ ఏ తిరుపతి, ఆప్షన్ బి విజయనగరం, ఆప్షన్ సి రాజమండ్రి, ఆప్షన్ డి విజయవాడ. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విజయవాడ. స్వతంత్ర భారత నెక్స్ట్ క్వశ్చన్ 5వ క్వశ్చన్. స్వతంత్ర భారత్కు మొదటి గవర్నర్ జనరల్. ఆప్షన్ ఏ రాజగోపాలాచారి, ఆప్షన్ బి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి రాధాకృష్ణన్, ఆప్షన్ డి నీలం సంజీవారెడ్డి. దీని ఆన్సర్ రాజగోపాలాచారి. కోవిడ్ వైరస్ దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ SARS-2, ఆప్షన్ బి SARS-2, ఆప్షన్ సి COVID-19, ఆప్షన్ డి వైరస్. ఆప్షన్ బి SARS-2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్.